నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. అవినీతి కేసులో ఆయన్ను దోషిగా నిర్ధారించింది. 17 సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు సంచలన తీర్పు విధించింది ఆ కోర్టు. అయితే ఇమ్రాన్ ఖాన్ తో పాటుగా ఆయన సతీమణి బూష్రా బీబీకి కూడా అదే శిక్ష పడింది. దీంతో పాకిస్తాన్లో మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్లో మళ్ళీ టెన్షన్. ఇమ్రాన్ ఖాన్ పై పిడుగు. తోషా ఖాన్ 2 కేసులో సంచలన తీర్పు. కొంపముంచిన నగల సెట్. ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు. కోర్టు సంచలన తీర్పు. తోషా ఖాన్ 2 కేసులో పాకిస్తాన్ జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బూష్రా బీబీలకు చెరో 17 ఏళ్లు జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. 2021 మే నెలలో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా నాటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బుల్గారీకి చెందినటువంటి బంగారు ఆభరణాల సెట్ను బహుకరించారు. ఈ విధంగా ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు అందేటువంటి గిఫ్టులు పాకిస్తాన్ ప్రభుత్వ తోషాఖానా విభాగానికి చేరుతాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ ఆభరణాల సెట్ను తక్కువ ధరకే తోషాఖాన్ నుంచి కొనేశారని అభియోగంతో 2022 అక్టోబర్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇదే తోషాఖానా 2 కేసు. ఇందులో ఇమ్రాన్, బూష్రా బీబీలు దోషి అని తేలడంతో కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. పాకిస్తాన్లో సంచలనం రేపిన తోషా ఖాన్ 2 అవినీతి కేసులకు సంబంధించిన తీర్పిదే. ఇమ్రాన్ ఖాన్, బూష్రా బీబీని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. అనంతరం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే 14 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్ ఖాన్. తాజా తీర్పుతో ఇక ఆయన జీవితకాలం అంతా జైలులో గడపాల్సిన పరిస్థితి తలెత్తినట్లయింది. తోషా ఖాన్ 2 కేసు 2021 నాటిదే. ఇమ్రాన్ ఖాన్కు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ బహుమతిగా ఇచ్చిన అత్యంత విలువైన కోట్లాది రూపాయల విలువ చేసే బుల్గారీ నగల సెట్కు సంబంధించినది. ఈ నగల సెట్ విలువ పాకిస్తాన్ కరెన్సీలో 7.15 కోట్ల రూపాయలకు పైమాటే. దీన్ని 58 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని, ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ నిబంధనలు ఉల్లంఘించారని దర్యాప్తులో తేలింది. కోర్టు దీనిని ప్రభుత్వ విశ్వాసఘాతుక చర్య, మోసపూరితం, అత్యంత అవినీతిమయమైన చర్యగా వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ 2022లో అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎదుర్కొంటున్న సుమారు 200కి పైగా కేసుల్లో ఇది అత్యంత కీలకమైనది. గతంలో తోషా ఖాన్ 1 కేసు పడిన 14 ఏళ్ల శిక్షకు ఇది అదనం. దీంతో ఆయనకు చట్టపరమైనటువంటి ఇబ్బందులు మరింత జటిలమవుతున్నాయి. అయితే ఈ తీర్పులను ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఒక న్యాయ హత్య అని, రాబోయే ఎన్నికల నుండి ఇమ్రాన్ ఖాన్ను దూరం చేయడానికి సైన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు. రావల్పిండిలోని ఆదియాలా జైల్లో ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి షారుఖ్ అర్జుమాండ్ ఈ తీర్పును వెలువరించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఇదే జైలులో ఉన్నారు. పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 409 కింద 10 ఏళ్ల కఠిన కారాగారం, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 5 క్లాస్ 2 47 కింద 7 సంవత్సరాల జైలు శిక్షతో కలిపి 17 ఏళ్లు విధించారు. అలాగే వీరిద్దరికీ 1.64 కోట్ల రూపాయల జరిమానాను విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తోషాఖానా కేసు 1 తీర్పును 2024 ఏప్రిల్లో ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపివేసింది. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ న్యాయవాదుల బృందం తేల్చి చెప్పింది. ఇమ్రాన్ ఖాన్కు జైలు శిక్ష తర్వాత పాకిస్తాన్ దేశంలో టెన్షన్ నెలకొంది. పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ తాజా తీర్పు పాకిస్తాన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నాయి. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో ఈ శిక్ష పీటీఐ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది.
తీర్పు నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తేటువంటి అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించేందుకు ఇన్ని కేసులు పెడుతున్నారని ఇమ్రాన్ ఖాన్ వాదిస్తుండగా ఇది అవినీతిపైన చట్టం సాధించినటువంటి విజయమని అధికారులు చెప్తున్నారు.